Audio Jungle. వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు. పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన ఉత్సవ కమిటీ సభ్యులు. దుర్గామాత దయ వల్ల జనులందరూ సుఖశాంతులు కలిగి ఆయు ఆరోగ్యాలతో విజయులై వర్ధిల్లాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే అజయ్ కుమార్. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తెగిపడిన 3311 కేవీ వైర్లు. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణాపాయం. ఆగ్రహంలో స్థానికులు. ఖమ్మం జిల్లాలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కుంకుమ పూజలు చేపట్టి అమ్మవారి కరుణను పొందుతున్నారు. నగరంలోని 14వ డివిజన్లో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తుల నుంచి దుర్గాదేవి ప్రత్యేక పూజలు అందుకుంటుంది. నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి డివిజన్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని మహిళలు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీదేవి కనకదుర్గ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ తెలంగాణ విగ్రహం సెంటర్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2 టౌన్ సిఐ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు శ్రీనివాస్ రెడ్డిని కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న కమిటీ సభ్యులకు సిఐ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నిర్వాహకులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం సెంటర్లో ప్రారంభించిన ఈ అన్నదాన కార్యక్రమం శ్రీదేవి కనకదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది తండోపతండాలుగా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవ సమితి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతోని ఉత్సాహంతో ఎంతో ఆసక్తిగా ప్రజలందరికీ కూడా ఎంతో సేవ చేయాలని చెప్పేసి, అదేవిధంగా మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ దసరా పండుగలు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి చెందాలని వీటన్నిటికీ తోడ్పాటు అందిస్తున్న ఈ ఉత్సవ సమితి వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఎంతో విజయవంతంగా జరుగుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎంతో చేసి ప్రజలందరికీ కూడా చాలా ఉత్సవాలు దసరా ఉత్సవాలు గత 5 సంవత్సరాలుగా దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతున్నాం. ఈ 5వ సంవత్సరం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం గోపూజ ఉంటుంది. రేపు సాయంత్రం సరస్వతి పూజ కార్యక్రమం ఉంటుంది. దసరా రోజు సాయంత్రం పూట శమీ పూజ కార్యక్రమం ఉంటుంది. 24 నాడు ఉదయం అమ్మవారికి అభిషేకం చేసి స్వామివారి నిమజ్జన కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి అనేక రకాలుగా మాకు సహకరించిన ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అమ్మలను గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గామాత దయ వల్ల జనులందరూ సుఖశాంతులు కలిగి ఆయు ఆరోగ్యాలతో విజయులై వర్ధిల్లాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు. కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రోత్సవములు పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని గుట్టల బజార్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆయన సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్న 39వ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహిళలు వాసవి దీక్షలు చేపట్టి భవానీలు నిష్ఠతో సామూహిక కుంకుమ పూజలు చేశారు. అనంతరం దుర్గా సూక్త వాహనములను శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీ గణపతి హోమం జరిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు చేస్తున్న భక్తులకు కనకదుర్గ కృపా కటాక్షలతో సిరి సంపదలు కలిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, బాలగంగాధర తిలక్, దేవత అనిల్, చెరుకూరి కృష్ణమూర్తి, గార్లపాటి సంతోష్,
చిన్ని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఆ దుర్గమ్మ ఆశీర్వాదం మనందరి మీద ఉండాలని, మా కుటుంబాలన్నీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి అనేక మంది మాతలు దీక్ష తీసుకొని ఇవాళ ఈ కుంకుమ పూజలో పాల్గొంటున్న అందరికీ కూడా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ కూడా రాబోయే దసరా ఖమ్మం జిల్లాలో బతుకమ్మ వేడుకలు 6వ రోజు కొనసాగుతున్నాయి. నగరంలోని డిఆర్డీఏ శాఖలో జరిగిన బతుకమ్మ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ కవిత హాజరై సందడి చేశారు. మిగతా మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలాడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అండ్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచ ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గంజ ఉయ్యాలో, వారు శూరులై ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో, వారు శూరులై ఉయ్యాలో వైరుల చేతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శాఖమున ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, రాజముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో, ధనరాజముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో వారాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, వనితతో రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గుర్చి ఉయ్యాలో ఘనత పొంబనరించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పంపనరించే ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికే వరమడుగుమని ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికే వరమడుగునై ఉయ్యాలో, పిడితించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో, పుట్టుమని వేడగా ఉయ్యాలో పూబోని మది మెచ్చే ఉయ్యాలో, పుట్టుమని వేడగా ఉయ్యాలో పూపోని మది మెచ్చే ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో, అంతలో మునులను ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, అంతలో నిలులు ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల గాలవులు ఉయ్యాలో కశ్యపంగీరసులు ఉయ్యాలో, కపిల గాలవులు ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో, అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఈ సంబరాన్ని నిర్వహించే దిశగా కూడా వారు ప్రయత్నం చేసినందుకు మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు అర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే మన బతుకమ్మ పండుగ మీ అందరికి కూడా ఇష్టదాయకమైన పండుగ. మన తెలంగాణలో ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఆడుకునేటువంటి పండుగ. మరి ఈ పండుగని మరి మన ప్రకృతిలో ఏ దేవుణ్ణైతే మనం భగవంతుని పూలతో పూజిస్తామో ఆ పూలనే ఇక్కడ భగవంతుడిగా మలుచుకొని మరి మన ప్రకృతిలో లభించేటువంటి రంగురంగుల పుష్పాలు మనకు వర్షాకాలం అయిపోగానే ఎక్కడ చూసినా పొలాల గట్టులో కానీ పొలాల్లో కానీ ఇతరత్ర రోడ్డు మీద ఎక్కడ చూసినా కూడా రంగురంగుల పూలు కనిపిస్తుంటాయి. ఆ పూలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఒక సమూహంగా చేర్చి మరి ఈరోజు గ్రామ ప్రాంతాల్లో వీధి వీధిలో వాడవాడలో ఇంకా ప్రభుత్వ కార్యాలయాల దగ్గర గుళ్ళ దగ్గర బళ్ళ దగ్గర మనందరం కలిసి సమైక్యంగా ఎంతో ఐకమత్యంతో సమిష్టిగా మహిళలందరూ ఇంకా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఆడుతూ పాడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని ఇంకా చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ అని ఇంకా రకరకాల నుండి కోలాటాలతో మన జానపద కళల్ని కూడా ఇక్కడ మనం ఐక్యం చేసి కూడా మహిళలందరం కూడా ఈ పండుగని మరి ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకుంటాం. మనకి చరిత్ర కూడా చెప్తా ఉంది. ఎందుకంటే సంవత్సర కాలం పాటు కూడా మహిళలందరూ కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ 9 రోజులు కూడా మహిళలందరూ కూడా బి
బీఫ్ మాంసంపై డివైఎఫ్ఐ శుక్రవారం ఖమ్మంలో చేపట్టిన ఫెస్టివల్ను నిరసిస్తూ బీజేపీ మండిపడింది. ఆ సంఘం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. హిందువులు గోమాతగా పూజించే గోవును చంపుకు తినడం క్షమించరాని నేరమని వారు ధ్వజమెత్తారు. పర్వదినాలలో ఇలా నిస్సిగ్గుగా మరి బీఫ్ ఫెస్టివల్ పేరుతోని బిర్యానీ వండి వార్చడం అంటే ఇలా సిపిఎం పార్టీ ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదా ఇలా మీరు చెప్తున్నటువంటి సెక్యులరిజం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే ఇలా హిందూ సమాజం వైపు నుంచి కూడా ప్రతిఘటన వస్తుంది. ఇలా మత సామరస్యాన్ని దెబ్బతీయడం కోసమే ఇలా సిపిఎం పార్టీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంది, చౌకబారు రాజకీయాలకు పాల్పడుతూ ఉంది. ఈరోజు అన్ని చోట్ల అస్తిత్వం కోల్పోతున్నటువంటి సిపిఎం పార్టీ చౌకబారు సంచలనాలను సృష్టించడం ద్వారా వార్తల్లోకి రావాలని చెప్పి కోరుకుంటున్నదని చెప్పి కూడా ఈ యొక్క మరి ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా పోలీసు వారు దీని మీద కఠినంగా మరి వైఖరి తీసుకోవాలి. ఇటువంటి కేసులు అంటే ఖమ్మం జిల్లా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, మత సామరస్యం ఉన్నటువంటి ప్రాంతం, అందరూ కలిసిమెలిసి జీవించేటటువంటి ప్రాంతం, మరి కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి సిపిఎం పార్టీ యొక్క దుశ్చర్యను ఆదిలోనే త్రుంచేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద పోలీస్ శాఖ సుమోటోగా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులు కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరి మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ఖమ్మం నగరంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పెను ప్రమాదం తప్పింది. నగర శివారు ప్రకాష్ నగర్ ప్రాంతంలో విద్యుత్ వైర్లు తెగిపడి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో పలు ఇళ్లలో భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. తెల్లవారుజామున ప్రకాష్ నగర్ ప్రాంతంలో 3311 kV విద్యుత్ లైన్ తెగి ఎదురుగా ఉన్న 11 kV విద్యుత్ లైన్పై పడింది. తెల్లవారుజామునే ఈ ప్రమాదం జరగడంతో ప్రజలు ఎవరూ రోడ్లపై లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు, వైర్లపై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇళ్లలోని టీవీలు, ఫ్రిడ్జ్లు, పలు ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకొని వాగ్వాదం చేశారు. ఇళ్ల మధ్య ఉన్న విద్యుత్ లైన్లను తీసి శివారు ప్రాంతాల్లో వేయాలని స్థానికులు కోరుతున్నారు. షార్ట్ సర్క్యూట్తో నష్టపోయిన వారికి విద్యుత్ శాఖ నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. జరిగింది. దాంతోపాటు నిన్న ప్రత్యేకించి ఈరోజు ఉదయం 7 ఈ 33 కేబుల్ వైరు తెగి 11 కేబుల్ మీద పడ్డాయి. ఒక్కసారి స్తంభాలన్నీ మంటలు, ఇళ్లలో ఫ్రిడ్జ్లు, టీవీలు, మోటార్లు మొత్తం కాలిపోవటం. అసలు ఈ మొత్తం భయప్రాంతానికి లోనై ఈ స్థితిలో ఏదో ఆ గ్రామాలకు పోయే లైన్ బాగు చేయడం కోసం అధికారులు వచ్చారు. శ్రీనివాస్ నగర్ ప్రజల తరపున మా మనవి ఏంటంటే జిల్లా అధికారులు ఇక్కడికి రావాలి. ఆ గ్రామాలకు పోయే లైన్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ లైన్, అది ఇళ్లకు వచ్చేది కాదు. అందుకని రోడ్ల మీదకి ఆ గ్రామాలకు పోయే లైన్ షిఫ్ట్ చేసుకోవాలని, ఇళ్లకు సంబంధం లేకుండా చేయాలని మనం చేస్తున్నాం. జిల్లా అధికారులు తక్షణమే వచ్చి నివసిస్తూ ఉన్న ఎంప్లాయీస్, పేదలు, కార్మిక వర్గం అంతా నివసిస్తూ ఉన్నారు. అయినా కానీ పలుమార్లు విన్నవించినా కానీ కరెంట్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇలా పెద్ద ప్రమాదం జరిగింది. అది ఇంకా మనుషుల మీద పడితే ఇంకా మనుషులు కూడా చనిపోయే అవకాశం ఉండేది. కానీ టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఏ వస్తువు కూడా ఎలక్ట్రానిక్ వస్తువు పనిచేయకుండా జరిగింది. దీనికి తక్షణం అధికారులు, కరెంట్ అధికారులు స్పందించి ఇది తాత్కాలిక పరిష్కారం కాకుండా దీన్ని పూర్తిగా తొలగించి అన్ని కరెంటు స్తంభాలు కొత్త నాణ్యమైన వేసేసి ఈ ఏదైతే పెద్ద లైన్ ఉందో ఈ కరెంటును కూడా పక్కదారి మళ్లించి ఇళ్ల మధ్యన కాకుండా శివారు ప్రాంతానికి తరలించి కరెంటు పక్క ఊర్లకు కూడా ఇస్తే ఈ ప్రమాదం జరగundదు. అట్లాగే ఏదైతే నష్టపరిహారం జరిగిందో తక్షణం వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. లేకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీగా మేము కరెంట్ ఆఫీసుల ముందు, సబ్ స్టేషన్ ముందు ధర్నా చేయడానికి ఈ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం కోసం కరెంటు కూడా లైన్ కింద కట్టడం తప్పే. కచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మొత్తం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా హెల్ప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి చూద్దాం. దీనికి ఏంటంటే
పేమెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో మ్యాక్సిమం మన ఏ గారు మేము ఎంత కూర్చొని సెటిల్ చేస్తాం. మీ యొక్క పరిస్థితి మీరు కూడా చేద్దరు. మేము నా ప్రయత్నం నేను చేస్తాను. ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము. వేడి గారు చెప్తాను. ఎమ్మెల్యే గారు ఫండ్ నుంచి కూడా పెడతా అన్నాడు కొన్ని. సార్ మీరు ఒక పని చేయండి, మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసేయండి. ఓకే ఓకే, ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇస్తారు. తీసుకొని ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని చేస్తాం. నామినల్ కాస్ట్ ఏమన్నట్టు మేము పే చేస్తాం. ప్రాణ నష్టం జరిగే ఉంది, ఈ ప్రమాదాన్ని మాకు నివారించాలంటే లైన్ రీరూట్ చేయాలంటే రాసేయండి. మేము కూడా ఎస్టిమేట్ ఇప్పుడే ఈ లైన్ చెక్ చేసుకుంటే మొత్తం దీన్ని అసలు ఏ విధంగా వేయాలనేది మనోడితో తిరిగేసి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి చేద్దాం. నేను కూడా డీ గారితో మాట్లాడాను. ఎస్సీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఎంత అవకాశం ఉంటే అంతవరకు హెల్ప్ చేయడానికి చూద్దాం. ఎందుకంటే రూల్ అవుతున్నది, మీలో మీ ఒకరిగా మేము తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇమీడియట్ గా అయితే కాని పని మనం దీన్ని పడతాం. ఇప్పుడు దీన్ని ఎస్టిమేట్ చేయడం వన్ డే క్లోజ్ చేస్తాం. చేసి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇప్పుడే తయారు చేసి టు ద అసిస్టెంట్ ఇంజనీర్ అనేసి ఏ గారికి ఇవ్వండి. ఇచ్చేసి ఇది ఎప్పటి నుంచో ఉన్నది, మరి ఎప్పటి నుంచో మీ వినతులు కూడా ఇస్తున్నాం. చాలా సార్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తుందని ఆ సంఘం చీఫ్ కోచ్ హబీద్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గత 10 రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ చూపిన పలువురి క్రీడాకారులను జాతీయ క్రికెట్ కోసం కోచ్ హబీద్ సెలక్షన్ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పలువురు క్రీడాకారులు మంచి ప్రతిభను చూపారని, వారందరికీ మళ్లీ పరీక్షలు పెట్టి సెలెక్ట్ చేస్తారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం వచ్చిన కోచ్ మాజీ క్రికెటర్ హబీద్ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో సీఐ నరేష్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ 9 జిల్లాల్లో క్రీడాకారులను ఉత్తమ స్థాయికి తీసుకుపోవాలనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గత 10-15 రోజుల క్రితం మనం ఖమ్మంలో డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈరోజు అటు డిస్ట్రిక్ట్ టీం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ టీం సెలక్షన్ నిమిత్తం మన తెలంగాణ క్రికెట్ స్టేట్ అసోసియేషన్ చీఫ్ కోచ్ అబీద్ అలీ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. అతను మన వరల్డ్ కప్లో ఆడిండు, ఇండియా టీంకు ఆడిండు, ఒక 30 టెస్ట్లు ఆడిండు. వారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ జరుగుతుంది. దీని అందరికి కూడా ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా my basic aim is to develop the cricketing talent in district area, and that's why we are here to work. Obviously, without you guys giving us support, it is going to be a difficult thing to do it. So I expect you guys to help us out in fulfilling our vision to bring some of the talented cricketers to play for zone, for state, for India, and further on they can go and play in different countries. That's the whole idea I'm here for. When these people came down to me and told me that this is what our vision is, I immediately grabbed and I said, yes, I'm willing to work with you. ఇండియన్ టీం కన్నా ఆడారు. ఇవాళ మిగతా 9 జిల్లాల నుంచి ఆడటానికి స్కోప్ పెరిగిందంటానికి ఇది ఒక నాంది. సార్ కూడా చెప్పారు ఇవాళ అబీద్ అలీ గారు ఏమనంటే, నేను 22 ఏళ్ళు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చూశాను. ఒక్క రెస్ట్ ఆఫ్ తెలంగాణ అంటే మిగతా జిల్లాల నుంచి ఒక్క ప్లేయర్ కూడా రాలేదు. నా ఇది ఏంటంటే ఈ క్రికెట్ అసోసియేషన్లో పర్టికులర్గా రెస్ట్ ఆఫ్ తెలంగాణ జిల్లాల నుంచి ప్లేయర్స్ రంజీ కానీ క్రికెట్ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడటానికి నా శక్తి పూర్తిగా పెట్టి ఇందులో ప్లేయర్స్ని ఆ లెవెల్కి తీసుకెళ్తానని చెప్పారు. దీనికి ఇక్కడ ఇవాళ ఇది ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మతిన్ భాయ్ గారు, మా గురువర్యులు నరేష్ రెడ్డి గారు, మన సునీల్ రెడ్డి గారు మరియు ప్రవీణ్ గారికి మిగతా మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజులు ఇంకొక 1 ఇయర్లో తెలంగాణ రెస్ట్ ఆఫ్ ద జిల్లాల నుంచి మంచి ప్లేయర్స్ వచ్చి మమ్మల్ని ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఆదివారం సాయంత్రం బడుగుల బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయని ఐద్వా మహిళా సంఘం తెలిపింది. మహిళలు ఆత్మస్థైర్యంతో బతుక్కి బతుకమ్మను జరుపుకుందామని వారు పిలుపునిచ్చారు.
ఇచ్చేటువంటి ఈ లక్ష్మీదేవి అని మనం పూజిస్తూ ఉన్నాము. మరి లక్ష్మీదేవులు అంటే అమ్మాయిలు మహిళలు అందరూ కూడా రక్షణతో వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటేనే ఈ బతుకమ్మను ఆడుకోగలుగుతాము. కానీ ఈరోజు పరిస్థితి ఏ రోజు దినదినగండంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు యాసిడ్ దాడులు కానివ్వండి, భ్రూణ హత్యలు కానివ్వండి, ఈవ్టీజింగ్, ర్యాగింగ్, కాలేజీ పిల్లల్లో కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు బడ్జెట్ కేటాయించాలనేది, అలాగే మహిళల రక్షణ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలనేది, పిల్లల భ్రూణ హత్యలు జరగకుండా ఉండాలనేది, తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా వారి యొక్క శ్రేయస్సును కోరి ఈ ప్రభుత్వము ప్రత్యేక నిధులు కూడా కేటాయించాలనేది. అంటే ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తా ఉందనంటే నేను నిధులు కేటాయించాను, కనీసానికి ఈరోజు చూస్తే మన ఏ గుడికైనా కూడా ఈరోజు కనీసానికి అలంకరణ చేసినటువంటి పరిస్థితి లేదు, మైకులు పెట్టినటువంటి పరిస్థితి లేదు. మరి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాము, మీరు ₹1 కోటి మరి జిల్లాకు కేటాయించారన్నారు, కనీసానికి ఎక్కడైనా కూడా ఒక శోభాయమానంగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరి ఆ డబ్బులు కూడా ఏం చేస్తున్నారని కూడా ఐదుగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగేటువంటి మున్సిపాలిటీ సెంటర్లో బతుకమ్మ జాతరకి వచ్చి మీరందరూ కూడా ఈ నిధులన్నీ ఎడిపోతున్నాయి, ఇవి ఎందుకు విడుదల చేస్తున్నారు? ప్రత్యేకంగా ఇవాళ ఎంపీగా ఉన్న కవిత ప్రచారం కోసమే ఈ బతుకమ్మ సాగుతుందని, ఈ బతుకమ్మలు వాళ్ళు బతుకమ్మ అంటేనే కవిత అనుకుంటూ ఈ ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ కూడా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎప్పుడైతే బతుకమ్మ ఆడటానికి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా బతుకమ్మ ఆడాలని వాళ్ళందరికీ ఒక కార్యక్రమం పెట్టారు. బతుకమ్మ వాళ్ళ వరకు కాదు, ప్రజలందరూ పేద బీద చిన్న పిల్ల అందరూ కూడా మహిళలందరికీ కూడా ఈ బతుకమ్మ ఒక పండుగ కాబట్టి మహిళలందరూ కూడా ఈ బతుకమ్మల. ఖమ్మం జిల్లాలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు కొనసాగిస్తున్నారు. నగరంలోని పలు అమ్మవారి మండపాల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివాన
పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవీ నవరాత్రులు విజయదశమి సందర్భంగా ఖమ్మం పట్టణం మామిళ్ళగూడెంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈరోజు కుంకుమ పూజ నిర్వహించుకుంటూ ఉన్నారు. ఆ మహిళామణులందరికీ కూడా ఈ సందర్భంగా మా విజయదశమి శుభాకాంక్షలు. అట్లాగే ఈ దేవీ నవరాత్రుల్ని కుంకుమ పూజల్ని గత 14 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి కూడా నా ముఖ్యంగా అభినందనలు. మహిళల్లో ఉన్నటువంటి భక్తి భావం కుటుంబానికి అంతటికీ కూడా మంచి మార్గంలో నడిపించడానికి, కుటుంబం అందరికీ కూడా ఆ దేవి యొక్క కృపకి పాత్రలు అవ్వటానికి అందరికీ శుభం చేకూరే విధంగా ఉంటుంది. కాబట్టి మహిళలందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు. మహిళల్లో ఉన్న భక్తే ఇంకా ముందు ముందు తరాలకు కూడా వాళ్ళ పిల్లల్లో కూడా అలా వ్యాప్తి చెందుతుందని మనం విశ్వసిస్తూ ఉన్నాం. మరొకసారి విజయదశమి సందర్భంగా మామిళ్ళగూడెం ఖమ్మం పట్టణ ప్రజలందరికీ, ముఖ్యంగా మామిళ్ళగూడెం ప్రజలందరికీ, ఆ తర్వాత ఇక్కడ ఈ పూజలో పాల్గొన్న మహిళా మహిళలందరికీ బతుకమ్మ మరియు దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. 35వ డివిజన్ నందు రామ మందిరం వారు నిర్వహించినటువంటి ఈ దేవీ నవరాత్రుల సందర్భముగా 35వ డివిజన్ మహిళలు నిన్నటి రోజున బతుకమ్మ పండుగలు, ఈ రోజున కుంకుమ పూజలు, ఈ మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమాలు, ఇట్లాగే రేపు కూడా హనుమాన్ చాలీస, ఇలాగే ఈ రామ మందిరం కమిటీ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ప్రతిరోజు కూడా ఈ మహిళలందరూ 35వ డివిజన్ నుంచి మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ కానీ ఆదరిస్తున్నందుకు ఈ వార్డు ప్రజలందరికీ కూడా, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా గౌరవించదగిన విషయం. వీళ్ళందరూ రామ మందిరం కమిటీకి సంబంధించిన శ్రీనివాస్ నాయక్, రంగారావు గారు, శ్రీనివాసరావు గారు, కోటేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు వీరందరికీ, ఈ వార్డు ప్రజలందరికీ ఈ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మాకు ఈ సహకారాలు అందిస్తున్నటువంటి సి ఛానల్ వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. వేరే వాళ్ళందరూ వాడండి. సహాయ సహకారాలు అందించిన పసుపులేటి సహకారాలు అందించిన మన కొండల గారు, అట్లాగే ఇక్కడున్న కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకున్న వారందరికి కూడా సుఖ సంతోష సౌభాగ్యాలతో ఉండాలని మనసు శుభాకాంక్షలు. ఇది మేము ఇక్కడ 5 సంవత్సరాలు చేస్తున్నాం. ఇది పంచమ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు, లాస్ట్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ అందరు బాగా సహకరిస్తారు ప్రజలు.
పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. నమః. దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రామాలయం సెంటర్లో అమ్మవారి నవరాత్రోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రాంత ప్రజలందరినీ కూడా అమ్మవారు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి దీవించాలని, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంతంలోని ముఖ్యులందరూ కలిసి ఈ యొక్క దేవీ నవరాత్రోత్సవాలు జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క విజయదశమి పురస్కరించుకొని రాబోయే రోజుల్లో శమీ పూజా కార్యక్రమం, అదేవిధంగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అధికంలో ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని మనం నిలుపుకొని అమ్మవారి ఆశీస్సులతోటి వారందరి చేత ఇక్కడ నిర్వహించబడతా ఉంది. ఇందులో ఏ ఒక్కళ్ళు కూడా గొప్పవాళ్ళేం కాదు, అందరం కూడా అమ్మవారి భక్తులమే. ఆ రీతిగా ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. తిరిగి 24వ తారీఖున శోభాయమానటువంటి యాత్రతోటి ఈ పురవీధులలో అమ్మవారిని ఊరేగించి ఆ అమ్మవారి దీవెనలు అందరికీ అందేటట్లుగా అందరి ఇళ్ల ముందుకు అమ్మవారిని తీసుకెళ్లి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు వాళ్ళ ఇళ్ల ముందు చేయించిన తర్వాత అమ్మవారిని నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తరలించడం జరుగుతుంది. ఇట్లా మొత్తం నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేము నిర్వహించుకుంటూ ఉంటాం. అదేవిధంగా వినాయక చవితి కార్యక్రమాలు కానివ్వండి, శ్రీరామనవమి కార్యక్రమాలు కూడా ఘనంగా ఈ ఓంకార రావాల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండ పైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము జగములన్నీయు జయజేలు పలుకగా కనకదుర్గమైనది స్థిర నివాసము మేలిన బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ఏ ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి. జై అమ్మవారికి జై, కనకదుర్గకు జై, అమ్మవారికి జై. 15 సంవత్సరాల నుంచి ఈ కనకదుర్గమ్మకి ఇక్కడ రాగి చెట్టు కింద ఆ తల్లి నిలబెట్టి ఘనంగా చేస్తున్నాం. నరసింహ టెంపుల్ చేస్తున్నాం. సమాధి నగరు కుంకుమ పూజ, అన్నదానం గొప్పగా చేస్తున్నాం. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులందరూ వచ్చేసి ఇక్కడ వచ్చారు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా సంబాద్రి అసోసియేషన్ వారు సప్లై చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎలాగైతే జరుగుతుందో దానికన్నా ఇంకా బాగా చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సామూహిక కుంకుమ పూజ జరుపుతూ ఉన్నారు. రేపు 19వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ యొక్క అమ్మవారి దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క అమ్మగారిని పూజించినట్టయితే
కొంగు బంగారమై వాళ్ళకు కావాల్సినటువంటి కోరికలు కూడా నెరవేరుస్తున్న ఉద్దేశంతోనే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. ఖమ్మం పట్టణ ప్రజలు మీ విజ్ఞప్తి చేసి ఒకటే, ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క ఆయురారోగ్యాలు కాపాడుకొని మీ యొక్క అష్టారాలు పెంచుకోవాల్సిందిగా మీ సంబాద్రి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంగా పిలుపునిస్తా ఉన్నాం. 19 నాడు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో ఘనంగా కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు. పలు మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన ఉత్సవ కమిటీ సభ్యులు. దుర్గామాత దయ వల్ల జనులందరూ సుఖశాంతులు కలిగి ఆయు ఆరోగ్యాలతో విజయులై వర్ధిల్లాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే అజయ్ కుమార్. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తెగిపడిన 3311 కేవీ వైర్లు. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణాపాయం. ఆగ్రహంలో స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.